Hello everyone, welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎవరు గెలుస్తున్నారు? In English, who is winning? Once again, who is winning? వాళ్ళు వెళ్తున్నారు. In English, they are going. Once again, they are going. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? In English, who is sponsoring? Once again, who is sponsoring? క్రికెట్ అంటే అందరికీ ఇష్టం. ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీవన్ లైక్స్ క్రికెట్. వన్స్ అగైన్ ఎవ్రీవన్ లైక్స్ క్రికెట్. క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం? ఇన్ ఇంగ్లీష్ హూ లైక్స్ క్రికెట్. వన్స్ అగైన్ హూ లైక్స్ క్రికెట్. అతని టీచర్ ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈజ్ హిస్ టీచర్. వన్స్ అగైన్ హూ ఈజ్ హిస్ టీచర్. అతని తల్లి ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈజ్ హిస్ మదర్. వన్స్ అగైన్ హూ ఈజ్ హిస్ మదర్. నా పైన అధికారి ఎవరు లేరు? ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ నో బాస్. వన్స్ అగైన్ ఐ హ్యావ్ నో బాస్. మీపై అధికారి ఎవరు? In English, who is your boss? Once again, who is your boss? ఎవరు నేర్పుతున్నారు? In English, who is teaching? Once again, who is teaching? నాకు తెలియదు. In English, I don't know. Once again, I don't know. నా కవిత చివరి పేజీలో ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై పోమ్ ఈజ్ ఇన్ ద లాస్ట్ పేజ్. వన్స్ అగైన్ మై పోమ్ ఈజ్ ఇన్ ది లాస్ట్ పేజ్. పోయం అనొద్దండి, పోమ్ అనాలి. నా బ్యాగ్ ఆ మూలన ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై బ్యాగ్ ఈజ్ ఇన్ ద కార్నర్. వన్స్ అగైన్ మై బ్యాగ్ ఈజ్ ఇన్ ద కార్నర్. నేను మేనేజర్ని కలవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు మీట్ ది మేనేజర్. వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు మీట్ ది మేనేజర్. ఎందుకు వస్తున్నావు? ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ యూ కమింగ్. వన్స్ అగైన్ వై ఆర్ యూ కమింగ్. ఎవరు వెళ్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ గోయింగ్. Once again, who is going? ఎవరు వస్తున్నారు? In English, who is coming? Once again, who is coming? ఎవరు పాడుతున్నారు? In English, who is singing? Once again, who is singing? ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ డాన్సింగ్. వన్స్ అగైన్ హూ ఈస్ డాన్సింగ్. వాళ్ళు బయట ఆడుకుంటున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. వన్స్ అగైన్ దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. అతని స్నేహితులు ఎక్కడ ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఆర్ హిస్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వేర్ ఆర్ హిస్ ఫ్రెండ్స్. ఇది నా బంతి. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈస్ మై బాల్. వన్స్ అగైన్ దిస్ ఈస్ మై బాల్. ఆ చివరి ఇల్లు నాది.
In English, the lost house is mine. Once again, the lost house is mine. అవును, అది నీకోసమే. ఇన్ ఇంగ్లీష్, ఎస్ దట్ ఈస్ ఫర్ యూ. ఇంకొకసారి, ఎస్ దట్ ఈస్ ఫర్ యూ. అవును, అది నీకోసమే. ఎస్ దట్ ఈస్ ఫర్ యూ. ఆలోచించి చెప్తా. ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ థింక్ అండ్ టెల్. ఆలోచించి చెప్తా. ఐ విల్ థింక్ అండ్ టెల్. ఐ విల్ థింక్ అండ్ టెల్. ఆలోచించి చెప్తా. అతనే ఇది చేశాడు. ఇన్ ఇంగ్లీష్, హీ డిడ్ దిస్. హీ డిడ్ దిస్. అతనే ఇది చేశాడు. హీ డిడ్ దిస్. అతనే ఇది చేశారు. హీ డిడ్ దిస్. నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు. ఇన్ ఇంగ్లీష్, యు కేమ్ మెనీ డేస్ ఎగో. ఇంకొకసారి, యు కేమ్ మెనీ డేస్ ఎగో. నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు. ఈ శకం ముగిసింది. ఇన్ ఇంగ్లీష్, దిస్ ఎరా ఈస్ కంప్లీటెడ్. ఈ శకం ముగిసింది. దిస్ ఎరా ఈస్ కంప్లీటెడ్. దిస్ ఎరా ఈస్ కంప్లీటెడ్. ఈ శకం ముగిసింది. దయచేసి కూర్చొని ఉండండి. ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చొని ఉండండి. ప్లీజ్ బీ సీటెడ్. గెలుపు ఓటములు సహజమే. ఇన్ ఇంగ్లీష్, విన్ ఆర్ లూజ్ ఆర్ కామన్. ఇంకొకసారి, విన్ ఆర్ లూజ్ ఆర్ కామన్. గెలుపు ఓటములు సహజమే. విన్ ఆర్ లూజ్ ఆర్ కామన్. ఇది సరిగా లేదు. ఇన్ ఇంగ్లీష్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది సరిగా లేదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది సరిగా లేదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సులభంగా గెలవవచ్చు. ఇన్ ఇంగ్లీష్, మే విన్ ఈజీలీ. సులభంగా గెలవచ్చు. మే విన్ ఈజీలీ. సులభంగా గెలవవచ్చు. మే విన్ ఈజీలీ. నీకు టాలెంట్ ఉంటే రావచ్చు. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ హ్యాడ్ టాలెంట్ యు మే కమ్. ఇఫ్ యూ హ్యాడ్ టాలెంట్ యు మే కమ్. ఇఫ్ యూ హ్యాడ్ టాలెంట్ యు మే కమ్. అతను నీలానే ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్, హీ ఈస్ లైక్ యూ. ఇంకొకసారి, హీ ఈస్ లైక్ యూ. అతను నీలానే ఉన్నాడు. హీ ఈస్ లైక్ యూ. నీకు ఆకలిగా ఉందా? ఇన్ ఇంగ్లీష్, ఆర్ యూ హంగ్రీ. ఇంకొకసారి, ఆర్ యూ హంగ్రీ. నీకు ఆకలిగా ఉందా? ఆర్ యూ హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలి. ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు. ఇన్ ఇంగ్లీష్, షీ మే బి గివింగ్ నౌ. ఇంకొకసారి, షీ మే బి గివింగ్ నౌ. ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు. షీ మే బి గివింగ్ నౌ. మాట్లాడి వచ్చేయి, అక్కడ ఎక్కువసేపు ఉండకు. ఇన్ ఇంగ్లీష్, టాక్ అండ్ కమ్, డోంట్ స్టే దేర్ మోర్ టైమ్. ఇంకొకసారి, టాక్ అండ్ కమ్, డోంట్ స్టే దేర్ మోర్ టైమ్. మేము నీ గురించి తెలుసుకున్నాము. ఇన్ ఇంగ్లీష్, వి న్యూ అబౌట్ యూ. ఇంకొకసారి, వి న్యూ అబౌట్ యూ. మేము నీ గురించి తెలుసుకున్నాము. వి న్యూ అబౌట్ యూ. లేచి నిలబడు. ఇన్ ఇంగ్లీష్, గెట్ అప్ అండ్ స్టాండ్. ఇంకొకసారి, గెట్ అప్ అండ్ స్టాండ్. లేచి నిలబడు. గెట్ అప్ అండ్ స్టాండ్. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఇన్ ఇంగ్లీష్, హ్యూమన్ ఈజ్ మిస్సింగ్. ఇంకొకసారి, హ్యూమన్ ఈజ్
మిస్సింగ్ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. హ్యూమన్ ఈజ్ మిస్సింగ్. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ డిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ. ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ డిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. కరోనాతో ప్రజలకు డబ్బు విలువ మరియు జీవితం విలువ తెలిసింది. ఇన్ ఇంగ్లీష్ పీపుల్స్ న్యూ వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా. ఇంకొకసారి పీపుల్స్ నో వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా. డబ్బులు అనవసరంగా ఖర్చు చేయవద్దు. ఇన్ ఇంగ్లీష్ డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ. ఇంకొకసారి డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ. అన్నెసెసరీలీ అంటే అనవసరంగా. నువ్వు ముందు ఎందుకు చెప్పలేదు? ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ నాట్ యూ టెల్ బిఫోర్. ఇంకొకసారి వై డిడ్ నాట్ యూ టెల్ బిఫోర్. నువ్వు ముందు ఎందుకు చెప్పలేదు? నేను మర్చిపోయాను. ఇన్ ఇంగ్లీష్ ఐ ఫర్గాట్. ఇంకొకసారి ఐ ఫర్గాట్. నేను మర్చిపోయాను. ఐ ఫర్గాట్. ఐ ఫర్గాట్. ఐ ఫర్గాట్. మీరు క్రికెట్ చూస్తారా? ఇన్ ఇంగ్లీష్ విల్ యూ వాచ్ క్రికెట్. వాచ్ క్రికెట్. విల్ యూ వాచ్ క్రికెట్. మీరు క్రికెట్ చూస్తారా? అవును, నేను క్రికెట్ చూస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఎస్ ఐ విల్ వాచ్ క్రికెట్. ఎస్ ఐ విల్ వాచ్ క్రికెట్. ఎస్ ఐ విల్ వాచ్ క్రికెట్. అవును, నేను క్రికెట్ చూస్తాను. క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఇన్ ఇంగ్లీష్ వెన్ ఆర్ క్రికెట్ మ్యాచెస్ స్టార్టింగ్. వెన్ ఆర్ క్రికెట్ మ్యాచెస్ స్టార్టింగ్. వెన్ ఆర్ క్రికెట్ మ్యాచెస్ స్టార్టింగ్. క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? క్రికెట్ మ్యాచ్లు 4 రోజుల్లో ఉన్నాయి. ఇన్ ఇంగ్లీష్ క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఇన్ 4 days. క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఇన్ 4 days. క్రికెట్ మ్యాచ్లు 4 రోజుల్లో ఉన్నాయి. క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఇన్ 4 days. నా పవర్ ఏమిటో చూపిస్తా. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ షో మై పవర్. ఐ విల్ షో మై పవర్. నా పవర్ ఏమిటో చూపిస్తా. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఇన్ ఇంగ్లీష్ నాట్ సెల్లింగ్ ఇన్ టాక్స్ షుడ్ షో ఇన్ డూయింగ్. నాట్ సెల్లింగ్ ఇన్ టాక్స్ షుడ్ షోయింగ్ ఇన్ డూయింగ్. మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. నీ మనసు నాకు తెలుసు. ఇన్ ఇంగ్లీష్ ఐ న్యూ యువర్ మైండ్. ఐ న్యూ యువర్ మైండ్. ఐ న్యూ యువర్ మైండ్. నీ మనసు నాకు తెలుసు. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. ఇన్ ఇంగ్లీష్ నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్.